పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో మహిళ మృతి. ఆమె కుమారుడి పరిస్థితి విషమం, ఆసుపత్రిలో చికిత్స. సంధ్యా థియేటర్ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్ చూసేందుకు ఎగబడ్డ అభిమానులు, లాఠీ చార్జ్, తోపులాటతో విషాదం. ఇప్పుడు ఆయన ఎవరు రమ్మన్నాడు? ఆయన్ని 300 కోట్లు తీసుకొని జనాల దగ్గర నుంచి లూటీ చేసి 300 కోట్లు తీసుకొని నువ్వు, నీ కుటుంబము, నీ వ్యవస్థ బాగుపడడానికి ఇంత పెద్ద మొత్తంలో నువ్వు ఆ ఛార్జీలను పెంచినావు. సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఛార్జీలు పెంచడానికి అనుమతి ఇచ్చింది. ఎట్లా అనుమతి ఇచ్చింది మరి మీరు? అసలు ఈ రాత్రిపూట షోలు ఏంద్రని ఆయన, ఈ ప్రీమియర్ షోలు అర్ధరాత్రి పూట ప్రీమియర్ షోలు ఏంది? చల్లగా చలికాలము ఏంది వ్యవస్థ? మహిళ ప్రాణాలు తీసిరా? ఇప్పుడు చాలామందికి ఏమంటారంటే మరి మీరెందుకు పోయినట్టు అంటారు. అరే వాళ్ళు రిలీజ్ చేసిరన్న తర్వాత అభిమానమో లేకపోతే అది ఇంకోటో వాళ్ళు పోయిరు. పోలీసులు ఏం చేస్తున్నారు? అంతమంది అసలు జనం చూడండి ఒక్కసారి. ఆడ జనం ఉంటారని తెలుసు కదా, మరి ఎందుకు పోవాలి? అసలు ఇంతకు చెప్పే పోయిండా లేకపోతే ఏమైనా సర్ప్రైజ్ అనుకుంటూ పోయిండా? మనకేమొచ్చిందండి? మన ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళేమో 300 కోట్లు 400 కోట్లు ఎత్తుకపోతున్నారు. టికెట్ల రేట్లు పెంచి నువ్వు నీ రెమ్యునరేషన్ పెంచుకోవడం ఏంది? ఆ రెమ్యునరేషన్ మన దగ్గర లూటీ చేసి రెమ్యునరేషన్ తీసుకొని నేను గొప్ప హీరోని చెప్పుకోవడం ఏంది? అసలు ఆ సినిమా ఏంది? ఏమైనా సమాజానికి పనికొచ్చే సినిమానా? స్మగ్లింగ్ ఎట్లా చేయాలన్నది సినిమా. స్మగ్లింగ్ ఎట్లా చేయాలన్నది సినిమా. ఆ పనికిమాలిన సినిమాకి ఓ మహిళ ప్రాణాలు పాయ్. ఇగో సంధ్యా థియేటర్ వద్ద స్పృహ తప్పిన బాలుడికి సిపిఆర్ చేస్తున్న పోలీసులట. హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి 9:30కు ప్రీమియర్ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్, 2 పిల్లలు శ్రీతేజ్, సన్విక దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్ళగా అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కింద పడి స్పృహ కోల్పోయారు. పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చేసరికి రేవతి మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె కుమారుడిని మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. అయితే స్పృహ తప్పిన బాలుడు శ్రీతేజ్కు పోలీసులు సిపిఆర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సిగ్గు లేదా ఆ టైంలో పోవడానికి? కామన్ సెన్స్ ఉండాలి కదా. మీ ఇంట్లో వాళ్ళని ఎందుకో తీసుకపోకపోతే అందరు కలిసిపోయేది ఉంటుంది. వీళ్ళు హీరోలా అండి? జనాన్ని లూటీ చేసి రెమ్యునరేషన్ 300 కోట్లు తీసుకునే వాళ్ళు హీరోలా? నాట్ ఓన్లీ అల్లు అర్జున్, అందరి గురించి మాట్లాడుతున్నా. అసలు మీరేమైనా ఒక ఆయనేమో ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటా భూములు కబ్జాలు పెడతాడు. ఎవరాయన? హీరో వెంకటేష్. ఒక ఆయనేమో చెరువును కబ్జా చేసి ఫంక్షన్ హాల్ కట్టి అట్లా వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటాడు. ఎవరు? హీరో నాగార్జున. అందరి అట్లే ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోలు, నేనే బడా హీరో, నేనే మెగా అనుకున్న వాళ్ళు కూడా జూబ్లీహిల్స్ సొసైటీలో ఉన్న భూములు అవి కబ్జా పెట్టిరు. ఏం పనికి వస్తారు మీరు? 9:30కి నువ్వు వాడికి పోవాలనా? ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే అది ట్రాఫిక్ ఏరియా. 9:30కి అందరూ ఆఫీసుల నుంచి ఇళ్ళకి పోతుంటారు, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఆ సమయంలో ఎందుకు వెళ్ళాలి అని అన్న కనీసమైన ఆలోచన ఉందా? అసెంబ్లీ మెసెంజర్లకు బైకులు, ఇది కాదులే. మర్డర్ కేసు పెట్టాలి అల్లు అర్జున్ మీద. అసలు ఈ టికెట్ల రేట్లు పెంచడానికి మీరు ఎవరండి? స్టేట్ గవర్నమెంట్. ఏంది దారుణం? నాకు పొద్దున్నే కొంతమంది మెసేజ్లు పెట్టిగో. లేట్ అయింది, చిన్న మెసేజ్. వీడు అదే నిన్న మనం డిస్కస్ చేసుకుని కొద్దిగా తీసినాం అన్న మ్యాటరు. ఈ రేట్లు, గవర్నమెంట్ రేట్లు పెంచడమైంది. 800 రూపాయలు 700 రూపాయలు రేటు పెంచి జనాలు మెసేజ్లు పెడుతున్నారు. పిల్లలకు 3 గంటలకు షో కన్నా మబ్బుల 3 గంటలకు 4 గంటలకు షోలు వేసిర్రు.
ఈ చలికాలం ఈ షోలు ఇది రాత్రి కూడా షోలు వేస్తే ఎందుకు ఎవరి దేశాన్ని ఉద్ధరించడానికి కదా ఈ సినిమాలే మన లేకుంటే దాంట్లో ఏమన్నా మంచి సారాంశం ఉందా? దొంగతనం సినిమాలు, దొంగతనం ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా గాంజా తాగాలి, ఆ, ఇంకా ఎట్లా ఏ విధంగా స్మగ్లింగ్ చేయాలి, గిదా మన సమాజానికి నేర్పుతుర్రా? ఇటువంటి సినిమాల గురించి ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్కి కూడా సిగ్గుండాలి. గవర్నమెంట్ సిగ్గుండాలి. వీళ్ళేమో 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకొని 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకొని 1000 కోట్ల రూపాయలు ఒకటే వసూలు చేసుకోవాలని కాన్సెప్ట్. సొంతం సినిమా అని చెప్పి ఎంత రెమ్యునేషన్ పెంచుకుంటారు. వాడు వీని చెప్పి వాడిస్తారు, వాడి చెప్పి వీడిస్తారు. వంద ఏం పోయి ఉంది చేసుకొని ఆ 300 కోట్లు తీసుకొని 3000 కోట్లు తీసుకొని, కానీ అన్ని డబ్బులు మందే వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కాకుండా ఇప్పుడు సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాడైందండి. ఈయన ఎందుకు పోయిండు అక్కడ? మరి సెక్యూరిటీ చూసుకోవాలి, పోలీసుకి ఇన్ఫార్మ్ చేయాలి, ఏం లేకుండా వెళ్ళిపోతే అక్కడ తొక్కిసలాడలో ఒక మహిళ ఒక అబ్బాయి ఇద్దరు చనిపోయారంట. అది కరెక్ట్ కాదు కదా. మరి ఈ కేసు ఎవరి మీద పెట్టాలి? అల్లు అర్జున్ మీద పెట్టాలి కేసు. ఎవరి మీద పెట్టాలా? ఎవడు బొమ్మ ఏం పని ఉందని పోయినా ఆయన 9:30కి? జనాలు మెసేజ్లు పెడుతున్నారు అట్లా, ఆడియో మెసేజ్లు. పాప ఆ మహిళ ప్రాణాలు తీసిరు. మీరు కూడా పోకండి. ఏముందండి ఆ సినిమా? ఆ అర్ధరాత్రి 5 ఏళ్ళ 7 ఏళ్ళ పిల్లల్ని తీసుకొని చల్లగా చలికి వాళ్ళకి షట్టర్లు వేసి క్యాపులు పెట్టి ఆ సినిమా థియేటర్ దగ్గర చూస్తే ఆ వాతావరణం ఇక చెప్పలేము ఇక మనం.